కాలం మారుతుంది. మనిషి రూపం, బట్టలు, ఇల్లు, వాహనాలు అన్నీ ఈ కాలానికి తగ్గట్టుగా మారిపోయాయి. ఇన్ని మారినా సరే మనిషి జీవితంలో ఇవి మాత్రం అస్సలు మారడం లేదు. అవేంటంటే మన జీవితంలో ఉన్న సమస్యలు, ఆశలు, కష్టాలు, కలలు. ఈరోజు నా ప్రశ్న ఇదే. మన చుట్టూ ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ, డబ్బు ఉన్నా, ఎన్నో సుఖాలు ఉన్నా సరే సంతోషం మాత్రం ఎందుకు లభించడం లేదు? దానికి సమాధానం పూర్వీకులు మనకు అందించిన జ్ఞానంలోనే దాగి ఉంది. ఈరోజు మనం అందరం కలిసి అటువంటి జ్ఞానాన్ని మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఆ జ్ఞానమే మన ఆధునిక జీవితానికి మార్గనిర్దేశనం చేస్తుంది. నీ మనస్సే అన్ని సమస్యలకు మూలం. ఆ మనస్సే ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది. ఒకసారి గౌతమ్ బుద్ధుడు తన శిష్యులకు ఇలా చెబుతాడు: బయట ప్రపంచం ఎంత గందరగోళంలో ఉన్నా సరే నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకుంటే బయట ఉన్న గందరగోళం నిన్ను ఏమాత్రం గందరగోళానికి గురి చేయదు. నేటి సమాజంలో మనం ఎప్పుడూ కూడా డిప్రెషన్, ఒత్తిడితో సతమతమవుతూనే ఉంటాం. కానీ దానికి పరిష్కారం అంతా మన మనసులోనే ఉంది. మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ వంటివి మనకి మనమే బహుమతిగా ఇచ్చుకుంటే మన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. బద్ధకమే మన జీవితానికి శత్రువు, శ్రమే మన జీవితానికి మిత్రుడు. చాణక్యుడు ఒకసారి తన శిష్యునికి ఇలా చెబుతాడు: నీవు రాజు కావాలనుకుంటే కేవలం బలం ఉంటే మాత్రమే సరిపోదు. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. అనుకున్నది సాధించడం కోసం కష్టపడాలి. కానీ నేటి రోజుల్లో ఉద్యోగులకు పెద్ద సమస్య ప్రొకాస్టినేషన్. ఫోన్ స్క్రోల్ చేస్తూ గంటల తరబడి తమ సమయాన్నంతా ఇట్టే వృధా చేస్తూ ఉంటారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. దాంతో వారు చేయాలనుకుంది అస్సలు చేయలేకపోతారు. అప్పుడు వారి జీవితాన్ని నిరాశ ఆక్రమించుకుంటుంది. కానీ హార్డ్ వర్క్, డిసిప్లైన్ ఇవే నిజమైన మిత్రులు. ఇవి ఉన్న చోట విజయానికి తలుపులు తెరుచుకుంటాయి. నీవు నీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించు. రాబోవు ఫలితం గురించి ఆలోచించుకు. అర్జునుడు యుద్ధంలో దిగాలుగా కూర్చుని ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనితో ఈ మాట చెబుతాడు: నేటి రోజుల్లో ఎగ్జామ్స్, జాబ్, బిజినెస్ ఎక్కడ చూసినా రాబో ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనసు మరింత కలవరపాటుకు గురవుతుంది. దానితో మనం ఒత్తిడిలో పడిపోతాం. దానివల్ల రాబో ఫలితం కూడా చెడిపోతుంది. అలా కాకుండా మన పనిని మనం మనసారా చేస్తే ఫలితం కూడా ఉత్తమంగా ఉంటుంది. నాడు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సత్యం నేటికీ ఆచరణదాయకం. జ్ఞానం ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. తెనాలి రామకృష్ణ ఒకరోజు రాజు దగ్గర డబ్బులు ఉన్నా తెలివి లేని వాడి గురించి వ్యంగ్యంగా ఇలా చెబుతాడు: బంగారాన్ని, డబ్బును సంపాదించుకుంటే అవి దొంగలు పాలయ్యే అవకాశం ఉంది. అదే జ్ఞానమనే సంపదపై దృష్టి పెట్టి దాన్ని మీ జీవితంలో నిరంతరం పెంపొందించుకుంటూ ఉంటే అది మరింతగా వృద్ధి చెందుతుంది. దాన్ని ఎవరూ కూడా మీ నుంచి అస్సలు దొంగిలించలేరు. అందుకే సంపద తాత్కాలికం, జ్ఞానం శాశ్వతం. ఇప్పటి ఈ డిజిటల్ యుగంలో డబ్బు క్షణాల్లో పోతుంది. కానీ మన స్కిల్స్, నాలెడ్జ్ మాత్రం ఎప్పటికీ మనల్ని నిలబెడతాయి. సత్యమే వేదాల మూలం. వేదాలు ఏం చెబుతున్నాయంటే నిజం ఎప్పటికీ నిలుస్తుంది, అబద్ధం అనేది తాత్కాలికం. కరోనా సమయంలో ఫేక్ న్యూస్ ఎలా ప్యానిక్ సృష్టించిందో మనం అందరం చూసాం. కానీ నిజమైన సమాచారం మాత్రమే మనల్ని ఆ సమయాన కూడా కాపాడింది. మన రోజువారీ జీవితంలో కూడా నిజాయితీ, నమ్మకం అనేవి ఉంటే ఈ సమాజం బలంగా ఉంటుంది. జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలే విజయానికి వారధిలాగా ఉపయోగపడతాయి. ఒక రైతు వర్షం లేక పంటలు పండలేదని చాలా బాధపడ్డాడు. కానీ అతను వదిలిపెట్టకుండా మరుసటి సీజన్లో మరింతగా కష్టపడ్డాడు. అప్పుడు తన కష్టానికి తగిన ఫలితం వచ్చింది. జీవితంలో విజయం అనేది అంత సులభంగా రాదు. జీవితంలో ఎన్నో వరుస అపజయాలు, మరెన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగిపోయినప్పుడే విజయం మన దరి చేరుతుంది. నీకు అన్నీ తెలుసు అనిపించిన క్షణమే నీ అభివృద్ధి ఆగిపోతుంది. 2025లో నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. కొత్త స్కిల్స్ వస్తున్నాయి. వాటిని నేర్చుకోవడం ఆపేసినప్పుడు మనం మన జీవితంలో వెనకబడిపోతాం. నిత్య విద్యార్థిగా ఉండు. ఇదే సోక్రటీస్ పాఠం. ఒక పువ్వు వికసించడానికి సమయం పడుతుంది. అలాగే మనిషి యొక్క గొప్పదనం కూడా. ఈ రోజుల్లో యువతంతా ఇన్స్టెంట్ సక్సెస్ కోసం పరుగులు తీస్తున్నారు. కానీ జీవితంలో ఓపిక పట్టలేని వాడికి
గొప్ప విజయాన్ని ఎప్పటికీ ఎన్నటికీ సొంతం చేసుకోలేడు. కెరీర్, రిలేషన్షిప్స్ అన్నీ అవి మన నుంచి కొంత సమయాన్ని ఆశిస్తాయి. అంతవరకు మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఓపిగ్గా ఎదురు చూడాలి. ప్రతి ఉదయం మనం మళ్ళీ కొత్తగా పుడతాం. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేదే ముఖ్యం. నిన్నటి తప్పుల్ని మర్చిపో. ఈ రోజును కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయి. క్రమశిక్షణతో పనిచేస్తూ చిన్న చిన్న అలవాట్లను అలవాటు చేసుకో. నేడు నువ్వు చేసుకుంటున్న ఈ చిన్న చిన్న అలవాట్లే రేపటి రోజున నీ జీవితాన్ని సమూలంగా మార్చేయగలవు. గడ్డి వాములో సూదిని వెతకడం చాలా కష్టమే, కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే మాత్రం అది ఖచ్చితంగా దొరుకుతుంది. జీవితంలో విజయం అనేది ఓర్పు ఇంకా నిరంతర సాధన మీదే ఆధారపడి ఉంటుంది. చదువులోనైనా ఉద్యోగంలోనైనా నిరంతర ప్రయత్నం చేసిన వాడే చివరికి గెలిచి తీరుతాడు. హింస ఎక్కడైతే ఆగుతుందో అక్కడే నిజమైన శాంతి మొదలవుతుంది. ఇప్పటి సమాజంలో రివెంజ్ మెంటాలిటీ ఎక్కువైపోయింది. కానీ ఫర్గివ్నెస్ అనేది మన మనస్సుని, సమాజాన్ని కూడా హీల్ చేస్తుంది. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు అసలు ఆగిపోకండి. స్వామి వివేకానందులు వారు చెప్పిన ఈ మంత్రం నేటికి యువతకి ఎంతో శక్తినిచ్చి ముందుకు నడిపిస్తుంది. జీవితంలో ఎంత స్ట్రగుల్ ఉన్నా సరే ఆగకుండా నిరంతరం ముందుకు సాగిపోతేనే ఖచ్చితంగా గమ్యం మనకు చేరువవుతుంది. యోగం అనేది చంచలమైన మనసును నియంత్రించడమే. ఒత్తిడి, డిప్రెషన్ ఎక్కువైన ఈ కాలంలో యోగా, బ్రీత్ కంట్రోల్ అనేవి మన జీవితాన్ని రక్షించి మనలో కొత్త జీవాన్ని ప్రవేశపెడతాయి. ధర్మాన్ని కాపాడిన వాడిని ఆ ధర్మమే కాపాడుతుంది. నేటి కాలంలో కూడా ఇంటిగ్రిటీస్, వాల్యూస్ ఉన్నవాడి మీద ఈ సమాజం ఎప్పటికీ నమ్మకాన్ని ఉంచుతుంది. ఆత్మజ్ఞానం పొందినవాడే నిజమైన స్వతంత్రుడు. జీవితంలో ఎంత డబ్బు, ఫేమ్ వచ్చినా కూడా మన లోపల మనశ్శాంతి లేకపోతే జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. జీవితానికి సెల్ఫ్ అవేర్నెస్, ఇన్నర్ పీస్ అనేవి చాలా అవసరం. ఈ మాటలు కేవలం పాత కథలు కావు. ఇవి మన జీవితానికి వెలుగు చూపి భవిష్యత్తు వైపుకు మనల్ని నడిపించే లైట్ హౌస్ లాంటివి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకో. అలసత్వాన్ని వదిలేయి. కర్తవ్యాన్ని చేయి. జ్ఞానాన్ని పెంచుకో. అప్పుడే నీ జీవితం సమూలంగా మారిపోతుంది. ప్రాచీన జ్ఞానం ఆధునిక జీవితానికి మార్గనిర్దేశనం. ఈ ప్రాచీన విజ్ఞానం మీ హృదయాన్ని తాకినట్లయితే దీన్ని మరొకరితో పంచుకోండి. ఎందుకంటే జ్ఞానాన్ని వేరొకరితో పంచుకుంటేనే అది శాశ్వతంగా నిలిచిపోతుంది.